శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఆగస్టు 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిస్తే, ఈ వారం వృశ్చిక రాశి వారికి ఏర్పడినటువంటి అదృష్ట యోగం ఏంటంటే, దశమ స్థానంలోకి రవి దిగ్బలుడై రావడం జరిగింది. మరి రవి దశమ స్థానంలోకి రావడం వలన ఇది ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న వాళ్ళకి, అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఒక మంచి హోదా లభించే అవకాశం ఉంది. అక్కడ బుధుడు వక్ర గమనంలో అష్టమాధిపతిగా ఉండడం వలన అనూహ్యంగా వృత్తిలో కొన్ని చేంజెస్ వచ్చే అవకాశం ఉంది, కొన్ని బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. అలాగే కొంత వృత్తిలో మార్పుకు కూడా మీరు చేసే ప్రయత్నాలు 100% కలిగే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో అదనపు బాధ్యతలు లాంటివి కూడా స్వీకరించవలసి ఉంటుంది. అంటే ఇక్కడ రెండు విధాలుగా ఉంది. ఇక్కడ రవి దశమస్థానంలో ఉండడం ఓకే, అదే ఇక్కడ అష్టమాధిపతితో కలిశాడు, వ్యయాధిపతి శుక్రుడితో కూడా కలిశాడు. ఈ రెండు కూడా జాతకుడికి వృత్తిరీత్యా ఎక్కువ ప్రయాణాలు చేయవలసి రావడం, అదనపు బాధ్యతలు రావడం జరుగుతున్నాయి. అయితే ప్రభుత్వ సౌకర్యాలు కూడా పెరుగుతాయి, అలాగే హోదా కూడా పెరుగుతుంది. బట్ ఏదైనప్పుడు కూడా కొంత ఓర్పుతో సహనంతో మీరు వృత్తి నిర్వహించడం వల్ల ముందు దాని యొక్క ఫలితం మీకు పొందే అవకాశం ఉంది. అలాగే కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎవరైతే వారసత్వంగా మీకేమైనా ప్రభుత్వ పదవి కానీ, ఏదైనా ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోనో, ఏదైనా రాజకీయ సంస్థలోనో, లేదంటే ఏదైనా ఒక ఆర్థిక సంస్థలో మీ యొక్క పెద్దవారి ద్వారా, అంటే తండ్రి గారి ఉద్యోగం అవ్వచ్చు, తాతగారు సంబంధించిన అవ్వచ్చు, అటువంటి ఉద్యోగం ఏమైనా మీకు రావాల్సి ఉంటే మరి ఇప్పుడు మీరు ప్రయత్నం చేయడం వల్ల మీకు వారసత్వంగా రావాల్సినటువంటి ప్రభుత్వ ఉద్యోగం కానీ, ప్రభుత్వ పదవి లేదా ధనం ఈ సమయంలో సమకూరే అవకాశం ఉంది. అయితే ఏంటంటే 1-2 సార్లు ప్రయత్నం చేయండి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి శని దశమ స్థానంలో ఉన్నటువంటి రవిని చూస్తున్నాడు. సో ఈ కారణం వల్ల 100% మీకు వారసత్వంగా వచ్చినటువంటి ఉద్యోగం లేదంటే ఏదైనా అధికారం ఈ సమయంలో మీకు రావడం జరుగుతుంది. దానికి మిగతా గ్రహాలు కూడా శుభగ్రహాలు సహకరిస్తున్నాయి. అయితే వివాహ సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు, భార్యాభర్తల మధ్య విభేదాలు, చికాకులు వచ్చే అవకాశం ఉంది. అది కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, లేదంటే ఏదైనా బిజీగా వేరే వృత్తుల్లో ఉన్నప్పుడు కంపల్సరీగా కొంత వారి మధ్య ఎడబాటు, అలాగే ఎవరో ఒకరు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు, అంటే ఇది స్త్రీ జాతకం అయితే భర్త, మరి మగవాళ్ళ జాతకం అయితే భార్య, ఏదో విధమైన వృత్తిపరమైన చికాకులు ఎదుర్కోవడం కానీ, లేదా అనూహ్యంగా అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బంది పడడం కానీ జరిగే అవకాశం ఉంది. లేదా కొన్ని సందర్భాల్లో అతి శ్రమ వలన కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఎందుకంటే సప్తమ శుక్రుడు ఈ రవితో కలిసి ఉండడం, శని యొక్క దృష్టి పడడం, సప్తమంలో కుజ గురులు ఇవన్నీ కూడా కొంతవరకు ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే వివాహ సంబంధించిన విషయాల్లో కూడా చాలా వరకు వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం కానీ, ఏదో ఆల్రెడీ ఏదైనా సంబంధం కుదుర్చుకొని ఉంటే అది కొన్ని కారణాల వల్ల వివాదాల్లో ఇరుక్కోవడం కానీ, ఒకరికి సరైనటువంటి అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఆ వివాహం వాయిదా పడే అవకాశాలు కానీ ఎక్కువగా కనబడుతున్నాయి. కాబట్టి అయితే గురుబలం అనుకూలంగా ఉండడం వలన చిన్న సమస్యలు లాంటి ఏవైనా ప్రేమ వివాహం చేసుకున్న వారి మధ్య కానీ, పెద్దలు కూర్చొని వివాహం చేసుకున్న వారి మధ్య కూడా ఇటువంటి మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సామరస్యంగా దీన్ని ప్రశాంతంగా చర్చించుకుంటే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఏమాత్రం తొందరపడినా, చిన్న సమస్యని పెద్దది చేసుకున్నా 100% ఈ వివాహం లాంటిది వాయిదా పడడం కానీ, చివరికి క్యాన్సిల్ అవ్వడం కానీ జరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోండి. అలాగే పార్ట్నర్స్ అయినా కలిసి వ్యాపారం చేస్తున్న వారి మధ్య కూడా ఇటువంటి వివాదాలు, చిక్కులు, ఇతరుల ప్రమేయంతో మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది మిత్రుల మధ్య అవ్వచ్చు, వ్యాపార భాగస్తుల మధ్య అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య కూడా అవ్వచ్చు. కాబట్టి ఏదైనా ఈ సమస్య కేవలం ఒక వారం 10 రోజులు మాత్రమే ఉండే అవకాశం ఉంది. సప్తమ స్థానంలో ఉన్నటువంటి కుజ గురులు గ్రహ యుద్ధంలో కొద్దిగా ఉండడం వల్ల నెమ్మదిగా గురువు అక్కడే ఉండి కుజుడు ముందుకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది.
ఆటోమేటిక్గా ఈ వృశ్చిక రాశి వారికి వారి యొక్క కోపం, ఆవేశం అన్నీ తగ్గి ప్రశాంతంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఏమాత్రం తొందరపడకుండా సహనంతో, ఓర్పుతో వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటే మంచిది. ముఖ్యంగా ఈ వారంలో మరి సంకటహర చతుర్థి రావడం జరుగుతుంది ఆగస్టు 22వ తారీఖున. సాధారణంగా ఈ శ్రావణ మాసంలో వస్తున్నటువంటి గ్రహ దోషాలు ఎవరికైతే ఉన్నారో వారు తొలగించుకునే విధంగా ఈ శని త్రయోదశి ఈ నెలలోనే 2 సార్లు రావడం జరుగుతుంది. ముఖ్యంగా మరి ఈ వారంలో ఈ సంకష్ట హర చతుర్థి రావడం వల్ల ఖచ్చితంగా ఏ రాశి వారైనా విధి విధానంగా విఘ్నేశ్వరుని ఉదయం పూట ఏదన్నా టెంపుల్లో హోమం జరుగుతుంటే హోమంలో పాల్గొనడం కానీ, అభిషేకం చేసుకోవడం కానీ చేసుకోవచ్చు. లేని పక్షంలో చాలా సింపుల్గా చేసుకునే మార్గం ఏంటంటే గృహంలోనే వినాయకుడు ఫోటో ముందు గరికతో మీకు వినాయకుడి యొక్క వినాయక చవితి పుస్తకంలో ఉన్నటువంటి 108 నామాలు చదువుతూ ప్రతి నామానికి అక్షంతలు కానీ గరిక కానీ భగవంతుడి ముందు పెట్టు సింపుల్గా ఎవరైనా చేసుకునే విధానంగా ఆ విధంగా చేసుకొని మీకు వీలైతే అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టి అది మామూలుగా అందరికీ పంచిపెట్టడం, ఆ రోజంతా కూడా ఏదైనా మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆహారం తీసుకుంటూ ఆ విధంగా గడపడం వల్ల ఇది విద్యార్థులకి, వ్యాపారస్తులకు కూడా అనుకూలించే అవకాశం ఉంది. కాబట్టి సింపుల్గా ఈ కార్యక్రమం అందరూ ఆచరించడం, వీలైన వాళ్ళు పెద్దగా శాస్త్రం తెలుసున్న వాళ్ళు అది విధి విధానంగా చేసుకోవచ్చు. లేని వాళ్ళు దేవాలయంలో అభిషేకం, హోమం కూడా చేయించుకోవచ్చు. అది అవకాశం లేని వినాయకుడి వద్ద ఈ విధంగా సింపుల్గా చేసుకోవడం వల్ల ఏ విధంగా చేసుకున్నా సరే భక్తి ఇంపార్టెంటు, నమ్మకం ఇంపార్టెంటు. ఈ విధంగా చేసుకోవడం వలన మరి ఏ పనికైనా విఘ్నేశ్వరుడు ప్రాధాన్యం ఇస్తూ ఉంటాడు. ముఖ్యంగా విద్యార్థులు, వ్యాపారస్తులకి కంపల్సరీగా విఘ్నేశ్వరుడు ఆరాధన మంచిది. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా చిన్న నియమం చేసుకోండి. అలాగే ఈ నెల చివరిలో వస్తున్నటువంటి ఈ శని త్రయోదశి కూడా విధి విధానంగా పాటించడం వల్ల జాతకంలో ఉన్నటువంటి సమస్యలు పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.